స్వామివారు హ్మ్. తిరుమల క్షేత్రంలో హ్మ్. అనేక ప్రాంతాల్లో వారు సంచరిస్తూ ఉంటుంటారు. అవును. అనేక ప్రాంతాల్లో వారు యొక్క అవును. ఉన్నటువంటి భక్తుల్ని దర్శనం కూడా ఇస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో స్వామి ఇక్కడ కనపడ్డారు అని చెప్తుంటారు కదా! అవును. అంటే అవును. వారు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుతుంటారు? అవును. అసలు స్వామి కొండ మీద మామూలుగా చెప్పాలంటే తిరగని ప్రాంతం అంటూ లేదు. అవును. అన్ని చోట్ల ఆయన నిత్యం అనేక రూపాల్లో సంచరిస్తూ ఉంటాడు. అవును. కానీ కొన్ని ప్రదేశాలు ఏంటంటే కొండ మీద మనకి చాలా శక్తివంతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఎక్కువగా తిరిగేది ఏంటంటే ఆయన అతి సామాన్య భక్తులందరూ ఇప్పుడు ముందు మనం చూడు ఆలయం ముందు అంతా కింద అలా పడుకుని ఉంటారు ఈ మధ్య. హ్మ్. అట్లాగా వాళ్ళ మధ్య చక్కగా అలా కూర్చుంటాడు ఆయన వచ్చి. హ్మ్. అతి సామాన్యమైన భక్తులు. ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరుల నుంచి మూటలు కట్టుకుని హ్మ్. ఆ 2 రోజులకి వాళ్ళకి వెళ్ళి హోటల్లో తినడానికి వాటికి డబ్బు లేక పాపం ఏదో మరమరాలు అవి ఇవి ఆ పప్పులు ఈ పప్పులు తెచ్చుకుని అవే తిని ఆ రోజంతా కాలక్షేపం చేస్తూ హ్మ్. అది ఆ మూట ఎక్కడ ఎవరన్నా పట్టుకుపోతాను తల కింద పెట్టుకుని అలా పడుకుని ఉంటారే హ్మ్. వాళ్ళ మధ్య ఆ స్వామి అలా వచ్చి కూర్చుంటాడు. ఆయనకి అతి చెప్పనే భక్తి ప్రధానంగా. హ్మ్. అంటే ఎంత ఆర్తి వీడికి నా మీద ఎంత ప్రేమ ఉందనే చూస్తాడు ఆయన అంతే. హ్మ్. వీడు వేయడానికి ఒక ₹1,00,00,000 తీసుకుని వస్తున్నాడా నా హుండీలో, హ్మ్. లేకపోతే వీళ్ళకి ఇంత ఇదా ఇన్నున్నాయ పదవులు, ఇవి అసలు ఇవి ఏమీ లేదు ఆయనకి కావాల్సింది. ఈ జీవి ఎంత ఆర్తితో వస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వెళ్ళేవాళ్ళనుకోండి నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇన్ని కోట్ల జన్మల్లో వస్తూ మనం అసలు ఇంతకుముందు ఎన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన దగ్గరికి వస్తున్నాము. హ్మ్. ఆయనకి తెలుసు కదా! అవును. ఈ అతి సామాన్యులంతా ఉంటారు పాపం వీళ్ళు. వీళ్ళలో మహాభక్తులు ఉంటారు కొంతమందనమాట. ఏంటి పూర్వజన్మల్లో ఎంతో హ్మ్. భక్తితో ఉండి రకరకాల ప్రారంభ కర్మల వల్ల అతి సామాన్య జీవితం గడుపుతున్నారు. హ్మ్. సో వాళ్ళనితో ఆయనకి ఎంతో ముచ్చట. వాళ్ళ మధ్య వచ్చి కూర్చోవటం. ఒకసారి కొంతకాలం క్రితం ఆహ్, ఆ రోజుల్లో ఇప్పటికి కూడా మన వాళ్ళు తిరుమలలో చాలామంది వివాహాలు చేసుకుంటుంటారు కదా! అవును. ఆ! ఒకసారి ఇలాగే ఒక వివాహానికి అని చెప్పి వాళ్ళందరూ ఊరు నుంచి సన్నయ్య వాళ్ళని కూడా తెచ్చుకొని వస్తారన్నమాట. హ్మ్. ఒక సత్రంలో దిగుతారు వీళ్ళంతా. తెల్లవారుజామున ముహూర్తం 2 గంటలకి హ్మ్. ముహూర్తం ఈ సన్నయ్య వాళ్ళ నుంచి పురోహితుడిని అందరిని ఊళ్ళో నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళకేంటంటే దాంట్లో ఉండే వాళ్ళ తాతగారికి ఆ పెద్ద ఆయనకి చాలా భక్తి స్వామి. హ్మ్. అన్నిటికి ప్రతి దాంట్లోనూ ఆ స్వామికి నివేదించకుండా ఏమి తినడనమాట. హ్మ్. అంతటి భక్తి ఆయనకి. సో ఇంతలో ఏమవుతుంది ముహూర్తం దగ్గర పడుతుందనగా వాళ్ళలో ఆ సన్నాయికారుడు ఒకతను ఇద్దరొస్తారు వాళ్ళు. హ్మ్. సన్నాయి ఊదేవాళ్ళు వాళ్ళు దానికి. మేళతాళాల వాళ్ళనమాట. వాళ్ళలో ఒక అతను ఏదో పొద్దున ఏదో అట్లా బయటికెళ్తాడు ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళొద్దామని. హ్మ్. ఈ లోపల ఈ ముహూర్తం టైం అయిపోతుంది. అతనికి ఎక్కడో నిద్ర పట్టిపోయి ఉండిపోతాడు. అలా పడుకుని పోతాడు. హ్మ్. గబుక్కున తెలవదు ఆ నిద్రలో. హ్మ్. ఎందుకంటే ఎంతో శాంతంగా ఉంటుందిగా అవును. వాతావరణం. అవును. కానీ చాలా విచిత్రంగా ఈయనేమో కంగారు పడిపోతుంటాడు రావట్లేదండి. హ్మ్. ఇంతలో వెంటనే సన్నాయి పుచ్చుకుని లోపలికి వచ్చేస్తాను నడుచుకుంటా. అయ్యో! లేట్ అక్కడెక్కడ అని. ఏంటి ఇంతసేపు అయిందంటాడు. అని చెప్పి చక్కగా వివాహం అంతా అవుతుంది. 4:30 ఈ హ్మ్. ముహూర్తాలు ఇవన్నీ అయిన తర్వాత ఈ సన్నయ్య వాళ్ళు పక్కకెళ్తారు కదా! హ్మ్. కాసేపు. ఇక సద్దుమణుగుతుంది అవును. ఇంతలో కొద్దిగా. అయిన తర్వాత ఆశ్చర్యంగా పక్కకి వెళ్ళగానే ఈ సన్నాయి అతను బయట నుంచి వస్తూ లోపలికొచ్చి హ్మ్. ఈ తాతగారితో మొరపెట్టుకుంటాడు. హ్మ్. అయ్యో! చాలా పొరపాటయిపోయింది స్వామి నేనెక్కడో ఉండిపోయాను. నిద్ర పట్టేసింది అటుకెళ్తుంటే, అరే! నువ్వు ఇందాక దాకా ఇక్కడే కూర్చొని వాయించావు కదా! అని అంటాడు. హ్మ్. నేను వాయించను నేనసలు ఆలయం దగ్గరికి వెళ్దామని వెళ్ళిన వాడిని నాకు ఆ తెల్లవారుజామున మనం ప్రయాణం చేసి వచ్చాము బస్సులో నిద్ర హ్మ్. వచ్చేసాను. నిద్రపోయి నా గోడకు ఆనుకుని అక్కడ నేను. హ్మ్. నేనిప్పుడే వస్తున్నాను. కంగారు పడిపోతున్నాను. పెళ్లయిపోయిందని పరిగెత్తుకుంటూ వస్తానంటే, హ్మ్. అనంట్ ఆశ్చర్యపోతాడు ఈయనమాట. అంటే హ్మ్. ఆ స్వామే వచ్చేసాడు ఈయన వచ్చేసారు. రూపంలో. ఇతను అంత నమ్మకున్నందుకు ఈ రూపంలో ఆయనే వచ్చి హ్మ్. సన్నాయి ఊది వెళ్ళాడు. వాడెంత అదృష్టవంతులు. ఆ హ్మ్. పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు ఎంత అదృష్టవంతులు. స్వామివారే స్వామి. వచ్చి సన్నాయి అవును. గుద్దారంటే. అలాగా ఎంతో ఎన్నో ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కాలినడక మార్గంలో అప్పుడు స్వామి నిత్యం సంచరిస్తుంటాడు. హ్మ్. మిగతా దేవతలు కూడా సంచరిస్తుంటారు కాలినడక మార్గం. అందుకని నేను అందరితో చెప్తాను. హ్మ్. ఎప్పుడైనా కాలినడక మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండండి. హ్మ్. వీలున్నప్పుడల్లా ప్రయత్నించండి. ఎందుకంటే దేవతలతో సైతం హ్మ్. మానవ రూపాలు ధరించి తిరుమల కొండ ఎక్కుతుంటారు. నిత్యం హ్మ్. ఎక్కుతుంటారనమాట. ఎన్నో దారులు ఏ దారి నుంచైనా పర్వాలేదు. హ్మ్. వాళ్ళు ఏంటి వాళ్ళు ఇలా వెళుతూ పక్కనున్న వాళ్ళలో ఎవరైనా మహాభక్తులు ఉన్నారనుకో, హ్మ్.
వాళ్ళకి ఏదైనా ప్రారంభ కర్మల వల్ల ఏమైనా కొన్ని కష్ట దశలు అవి నడుస్తూ ఉంటే వెంటనే ఆ దశల్లో నడిచే ఆ కష్టం మొత్తాన్ని తీర్చేస్తారు వీరే. అయ్యో స్వామి దగ్గరికి కదా వస్తున్నాడు వీడు, ఇన్ని కష్టాలు పడుతూ వస్తున్నాడు, ఆ ప్రారంభం కూడా తొలగిస్తాను అనమాట. అందుకనే తిరుమల కొండ కాలినడక మీద వెళ్ళటం అనేది నడిచెక్కితే ఎంతటి జన్మల కర్మన్నా మనం నశిస్తుంది, అంతో ప్రీతికరమైనది. సో కాలినడక మార్గంలో స్వామి సంచరిస్తూ ఉంటాడు. అలాగే ఏదైనా పూల తోటలు పైన కొండ మీద చాలా పూల తోటలు ఉంటాయి మనకి, ఆ తోటల్లో ఉంటాడు. అతి సామాన్యమైన ప్రజల మధ్య, ముఖ్యంగా ఆలయం ఎదుర్కొన్న అందరూ అలా పడుకుని ఉంటారు అలసిపోయి, వాళ్ళ మధ్య ఆయన అలా తిష్ట వేసి కూర్చుంటాడు. వాళ్ళందరినీ చూస్తే ఎంతో ఆనందం. వాళ్ళందరికీ అందుని ఎంతో అద్భుతమైన దర్శనం ఇస్తాడు. లోపల ఇస్తాడు, ఇక్కడ ఇస్తాడు, అన్ని అనుగ్రహిస్తాడు. ఇంకో ప్రదేశం ఏంటంటే మనం అక్కడ అఖిలాండం అని కొబ్బరికాయలు కొడతాం. ఆ ప్రదేశంలో ఒకటి ఆయన ఎక్కువ సంచరిస్తుంటాడు. ఎందుకంటే అక్కడ హనుమంతుడు కూడా సంచరిస్తుంటాడు. నేటికి కూడా మనకి ఎదుర్కొంటే భేటీ ఆంజనేయ స్వామి అని గుడి ఉంటుంది కదా, దాన్ని బేడి ఆంజనేయ స్వామి అంటున్నారు ఇప్పుడు. అసలు భేటీ ఆంజనేయ స్వామి దాని పేరు అన్నమాట. అక్కడ కూడా మీరు చూడండి, ఆ కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కూడా ఇంకా లోపల మన ఆలయాల దగ్గర కొట్టలేం కదా మామూలు ఆలయాలలోగా, అందులో అక్కడే కొట్టి అక్కడి నుంచే స్వామికి నమస్కరిస్తారు. అక్కడ వచ్చే అతి సామాన్యమైన, మీరు ఈసారి గమనించండి, చాలామంది అతి సామాన్య భక్తులే ఉంటారు మీకు అక్కడ. ఈ కొబ్బరికాయ కొట్టే వాళ్ళు అందరూ కూడా చాలామంది, ఎందుకంటే కళ్ళకద్దుకుని ఆ చిప్పను వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఒకటి వాళ్ళ ఊళ్ళకి తీసుకెళ్తారు, ఎంతో అపురూపంగా చూసుకుంటారు వాళ్ళు. ఆ భక్తిలో ఉండే స్వచ్ఛత, ఆ ప్రేమ, అంత తత్వం ఎక్కడ ఉంటుందో వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఏంటి వాళ్ళకి, నేను ఒక్కోసారి వచ్చినప్పుడు చూస్తుంటాను సత్యం గారు, వాళ్ళలో కొంతమంది 5 కొబ్బరికాయలు కొడదామని ఏదో అనుకుంటారు, 100 కొబ్బరికాయలు కొడదామని. పాపం చాలామంది ఏంటంటే అంత శక్తి లేని వాళ్ళు ఏదో 4 కొబ్బరి కొడతాం 5 అనేది మొక్కుకుంటారే. కొబ్బరికాయ కొడుతున్నప్పుడు వాళ్ళు ఒక్కటి కొడుతుంటే నా 2-3 పట్టుకోవడానికి వాళ్ళు ఎవరు ఉండాలా, ఎవరో ఒకరికి ఇస్తారు. వాడు ఏం చేస్తాడు, మనిషి ఉండి ఆ పిల్లాడు కొడుకో గబుక్కుని వాడికి అంతసేపు ఉండే శక్తి ఓపిక లేడో పరిగెట్టేస్తాడు. సో అక్కడ ఎవరో నుంచుంటే వాడి చేతిలో పెట్టాడు, నువ్వు పట్టుకో కాసేపు పిండి అని చెప్పేసి. స్వామి వచ్చి అలా పట్టుకుంటాడు చేత్తో. ఏంటి మనం కట్టుబోయే కొబ్బరికాయని అలా ఆయనకి అంత ఆనందం. మనకి ఆయనకి సేవ చేయాలని మనం ఎంత తాపత్రయపడుతుంటామో ఆయన మనకు సేవ చేయాలని తాపత్రపడుతుంటాడు. సో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు నేను చూశాను, నేను కొంతకాలం క్రితం నేను అనుకున్నాను, వెళ్ళని ప్రతిసారి ఒక 5 కొబ్బరికాయలు కొడదామని చెప్పి అనుకున్నాను. నేను ఇలా కొడుతున్నప్పుడు నేను చూస్తుంటా, ఒక్కోసారి మాకు అక్కడ నరసింహ అని చెప్పి డ్రైవర్ ఉంటాడు అనమాట. ఈ 15-20 ఏళ్ళుగా అతను ఉంటున్నాడు మాతో. ఆ స్వామి అలా తీసుకొచ్చాడు. సో ఆ పిల్లాడికి చేత్తో పట్టుకుంటాను. ఒక్కోసారి గబుక్కుని అతను పక్కకి వెళ్తూ ఎవరి చేతుల్లో పెడితే ఆ స్వామి వచ్చేలా వచ్చి చిన్న పిల్లాలాగా వచ్చి ఇలా అందుకుంటాడు. అందుకని మనం చూసే లోపల గబుక్కుని మనం గమనించాం కదా ఇవన్నీ. అయ్యో నరసింహ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఎవరికో ఇచ్చి వెళ్ళాడని అనుకుంటాను నేను. ఆ క్షణంలో చూసిన తర్వాత నరసింహ అడిగితే అది నేను ఎక్కడ ఇచ్చాను సార్ అంటాడు. అలాగా ఎన్నో రీతుల్లో ఆయన అక్కడ తిరుగుతూ మనందరినీ విపరీతమైన ఆనందంలో ముంచుతాడు. అండ్ ఆయన దృష్టి మన మీద పడిందంటే ఎన్ని జన్మలో చేసుకుని పాపంతో పోతుంది కదా మనకి. దానికో మనం వచ్చేది ఆయన దర్శించుకోవడం కోసం. అటువంటి ఆయన దృష్టి మన మీద పడితే అండ్ ఆయన మనకి సేవ చేస్తున్నాడంటే ఇంకా ఎంత మహనీయ భాగ్యం అనమాట. అలా నిత్యం ఎందుకు చాలామంది చెప్తారు చూడు, ఆడికి వెళ్ళానండి మాకు ఏ టికెట్ దొరకలేదు, ఇంతలో ఎవరో వచ్చి నేను టికెట్ ఇప్పిస్తానని, ఆడు గబుక్కుని మా దగ్గర 4 ఉన్నాయి 2 టికెట్లు ఇస్తారని, ఇంకో రండి మాతో పాటు వచ్చేసేయండి అనేవాళ్ళు ఇలా అంటుంటాం కదా. ఆయనే నిరూపాల్లో అలా ఎక్కువగా ఆయన తిరిగే ప్రదేశాలు ఇవన్నమాట. ముఖ్యంగా సామాన్య భక్తుల మధ్య అట్లా తిష్ట వేసి కూర్చుంటాడు ఆయన వచ్చి. అక్కడ మనం గ్రహించవచ్చు కూడా మనకి. అలాగే పుష్కరిణి ప్రదేశంలో ఒకటి చాలా పవిత్రమైన ప్రదేశం ఆ పుష్కరిణి. ఆలయానికి ఈశాన్యంగా ఉండే ఆ పుష్కరిణి ప్రదేశం అంతా కూడా అతి పవిత్రం. అక్కడి నుంచే దేవతలు అందరూ ఆలయంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఆ ప్రదేశంలో కూడా స్వామి నిత్యం సంచరిస్తూ ఉంటాడు. అంటే మీరు చెప్తుంటే అంటే ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు స్వామి అక్కడే ఉన్నారు అన్న భావన వాళ్ళ లోపల కలిగితే గనక దర్శనం ఖచ్చితంగా పొందుతుంది. తప్పకుండా కలుగుతుంది. భక్తి మనకు అంత నమ్మకంగా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎలా ఉండాలంటే అచంచలమైన భక్తి. అసలు కొండ మీదంతా ఆయన తిరుగుతూ ఉంటాడు. అండ్
నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు ఎన్ని జన్మల తర్వాత మనం వస్తున్నామో ఇప్పుడు అది కూడా మనకు తెలియదు కదా. ఇంతకుముందు జన్మల్లో ఏ అమెరికాలో పుట్టుండొచ్చు, ఎక్కడో పుట్టుండొచ్చు. అసలు ఎందుకు మనం ఈ యుగాలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ఏ ఆఫ్ఘనిస్తాను, ఏ ఇరాను ఎక్కడో ఉన్నాం అనుకో, ఏదో వేరే వేరే జాతుల్లో ఉండుంటే మనకి అసలు తిరుమల గురించి తెలియదేమో కూడా అసలు ప్రసక్తి కూడా లేదు కదా. తిరుపతిలో పుట్టిన వాళ్ళకి కూడా ఇప్పటికీ తిరుమల చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ వెళ్ళని వాళ్ళు ఉన్నారు, కొండ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దర్శనం చేసుకోవాలని వాళ్ళు ఉన్నారు. అంతే కదా. అటువంటిది మనం వెళ్ళగలుగుతున్నామంటే అది ఎన్ని జన్మల తర్వాత వెళ్తున్నామో అది ఎంత అపురూపమో అని గ్రహించాలన్నమాట. బికాజ్ అక్కడ ఉన్నటువంటి శక్తి సామాన్యమైనది కాదు. ఆ భక్తి కూడా ఎంత స్వచ్ఛంగా ఎలా ఉండాలంటే, సత్యం గారు ఈ మధ్య నాకు మన ఒకళ్ళు ఇచ్చారు. వాళ్ళు చెప్తున్నారు చాలామంది ఈ మధ్య మనం వింటున్నాము, మనకి ఈ ఎస్విబిసి పుణ్యమా టీటీడీ వాళ్ళు అని చెప్పేసి రోజు కళ్యాణం వస్తుంది కదా. సో అంటే భక్తి స్వచ్ఛంగా ఉండటం అనేది ఎట్లాగా ఎంత అంటే చెప్తున్నా ఒక ఉదాహరణ మీకు. సో చాలామందికి ఇప్పుడు నేను వింటున్నాను, పెద్దవాళ్ళు ముఖ్యంగా ఇళ్లలో రిటైర్ అయిపోయి ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు పాపం వాళ్ళు ఈ కళ్యాణం చూసిన తర్వాత కానీ భోజనం చేయట్లేదు. కళ్యాణం అంతా అయితే ఆ 1 గంటకు అయిన తర్వాత అప్పటిదాకా పొద్దునుంచి అసలు ఏమి తినకుండా కూడా ఉండి కొంతమంది అయితే ఆ తర్వాతే భోజనం చేస్తున్నారు. ఈ మధ్య ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, మంచి అన్నమాట. వాళ్ళ నాన్నగారి గురించి ఆయన చెప్పాడు, ఫోన్లో మాట్లాడాడు. వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాడు. ఏంటిటా, ఆయన రోజు కళ్యాణం చూసి, స్వామివారి కళ్యాణం చూసి ఆ తర్వాత భోజనం చేస్తాడు. ఇంకా విశేషం ఏంటి, కళ్యాణం అయిన తర్వాత చివరిలో కళ్యాణంలో మనకి మంగళసూత్రధారణ ఇవన్నీ అయిన తర్వాత స్వామివారికి ఉభయ దేవాలకి హారతి ఇస్తాం కదా, ఇస్తారు కదా. ఈ హారతి ఇచ్చినప్పుడు ఇలా ఎదురు పెట్టుకుంటే ఈయన టీవీకి చూస్తే కళ్ళకద్దుకుంటాడు. కళ్ళకద్దుకోవడమే కాకుండా హారతి ఇవ్వటం మొదలవ్వగానే ఆయన హాల్లో ఫ్యాన్ ఆపేస్తాడు, వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఆపిస్తాడు. అంటే ఎంత లీనమైపోయాడు అసలు భక్తి అనేది చూడు. టీవీలో నీకు వస్తున్నది చూస్తూ అక్కడ జరుగుతున్నది చూస్తున్నప్పుడు హారతి ఇచ్చే టైంలో మాత్రం హారతి ఎప్పుడు వెలిగిస్తున్నా వెంటనే ఫ్యాన్ ఆపిస్తాడు. అంటే ఎదురుకుండా ఉన్నాడు అని ఆయనకి అలా కనిపిస్తున్నాడు స్వామి, అంతే. హారతి ఎక్కడ ఆరిపోతుందో అన్నట్టుగా. అది అచంచలమైన భక్తి అంటే అది. అటువంటి అంత భక్తి రావాలంటే కూడా మనం ఇది చెప్తుంటాం కదా, ఎన్నో జన్మల సంస్కారం బట్టి అలా వెళ్తూ ఉంటే వస్తుంది మనకి. సో మనం ఇప్పుడు ఇటువంటి వాళ్ళ కథలు వింటున్నాం కదా, ఇన్ని కథలు. ఇప్పుడు నేను చెప్పానే ఇవన్నీ మన మధ్యలో ఇప్పుడు జరుగుతున్నవి. ఇది నాకు ఒక వారం రోజుల క్రితం ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పింది. నాకు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఏంటి మా నాన్నగారు కళ్యాణం అయ్యేంత వరకు అస్సలు భోజనం చేయరండి, కళ్యాణం అంతా అయిన తర్వాతే స్వామికి నమస్కరించుకుని 2 శ్లోకాలు చదువుకుని అప్పుడు భోజనానికి కూర్చుంటారని. ఇది మరీ ఎంత విశిష్టంగా ఉంది చూడు. హారతిస్తున్నప్పుడు ఈయన ఫ్యాన్ ఆపేస్తున్నాడు ఏంటి, ఇంట్లో ఇక్కడ ఫ్యాన్ ఆపేసి కళ్ళకద్దుకుంటాడు ఆయన. ఎటువంటి భక్తి అది. నిజంగా భక్తి అంటే అంత స్వచ్ఛత, అంత ఇదిగా ఉండటం. అంటే ఆ జీవి కాకపోతే మోక్షం, ముక్తి ఇంకెవరికి వస్తుంది? అవును, అంతే కదా. అంటే